హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆదర్శ్కు గాయమయ్యేలా చేసిన ముకుంద ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా గుడిలో పంతులు గారు ఇలా చెప్తారు, శోభనం జరిగే ముందు కాబోయే జంటలు ప్రదక్షిణలు చేయాలి అని చెప్తాడు. పూజారి గారు చెప్పినట్టుగానే కృష్ణ మురారి కాళ్ళపై నించొని ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఇంకా ముకుంద మాత్రం అలాగే నించొని ఉంటుంది. ఏంటి ముకుంద అలాగే చూస్తున్నావు, ఆదర్శ్ని గట్టిగా పట్టుకో ప్రదక్షిణలు చేయని కృష్ణ అంటుంది. నేను ఏం చేసినా వీళ్ళకి అనుకూలంగానే మారిపోతుంది అని ముకుంద మనసులో అనుకుంటూ చాలా ఇబ్బందిగా ఆదర్శ్ని పట్టుకుంటుంది. ఆదర్శ్ మాత్రం చాలా హ్యాపీగా ముకుందని పట్టుకుని ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు. ఇంకా ముకుంద, ఆదర్శ్, కృష్ణ, మురారి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఆ టైంలోనే ముకుంద, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఈ ఆదర్శ్కి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, ఈ రోజు ఎలాగైనా సరే ఆదర్శ్కి బుద్ధి వచ్చేలా చేస్తాను అని ముకుంద మనసులో అనుకుంటూ ఉంటుంది. కానీ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ముకుంద తన చేతికున్న గాజులు చూస్తుంది. ఆదర్శ్ ఇప్పుడు నీ పని చెప్తాను అని ముకుంద చేతికున్న గాజులు విరిచి కింద పడేస్తుంది. అలా మెల్లమెల్లగా కొన్ని గాజులు విరిచి కింద పడేస్తుంది ముకుంద. అవి గమనించిన ఆదర్శ్ ముకుందని పట్టుకుని అలాగే నడుచుకుంటూ వస్తాడు. ఆ గాజు ముక్కలు ఆదర్శ్ కి కుచ్చుకుంటాయి. దీంతో ముకుంద వెంటనే ఆదర్శ్ ని వదిలేస్తుంది. అయ్యో ఆదర్శ్ ఏమైంది అని నటిస్తుంది. ఏం కాలేదు అని ఆదర్శ్ అంటాడు. ఇంతలో రేవతి వచ్చి శుభమాని శోభన జరగబోతుంటే ఇలా జరిగిందేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, ఏం కాలేదు, పదండి ఇంటికి వెళ్దామని ఆదర్శ్ అంటాడు. అమ్మయ్య ఎలాగలా తప్పించుకున్నాను అని ముకుంద అనుకుంటూ ఉంటుంది. చూసాగా ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.